Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్లోకి వచ్చేసాయి. ఆంధ్రలో ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి, ఇక తెలంగాణలో కూడా కొద్దిగా పరీక్షలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎప్పుడైతే ప్రతి పరీక్ష అయిపోయిన వెంటనే స్టూడెంట్స్ అందరికి వచ్చేటటువంటి డౌట్స్, ఎన్ని మార్క్స్ వస్తాయి, అసలు మేము అనుకున్న 75కి 75 మార్క్స్ వస్తాయా రావా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది మేము జస్ట్ బార్డర్లోకి వచ్చాము, మేము పాస్ అవుతామా లేదా అని కొంతమంది అనుకుంటారు. వాటన్నిటికన్నా ముందు అసలు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎలా మార్క్స్ వేస్తారు, పేపర్ దిద్దేటటువంటి ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలిస్తే దాన్ని బట్టి మీ మార్క్స్ని మీరే గెస్ చేసుకోవచ్చు. సో వాటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్సే కాకుండా మీకు హయ్యర్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి, అలాగే ఫార్మసీ కోర్సెస్, డిగ్రీ జనరల్ డిగ్రీ కోర్సెస్, బీఏ, బీకామ్, బీఎస్సీ జనరల్ డిగ్రీ కోర్సెస్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి మధ్యలో పెట్టిన ప్రశ్న ఏంటంటే, మేము ఎగ్జామినేషన్స్ పాస్ అవుతామా లేదని చాలా టెన్షన్ అవుతుంటారు. రాసే అటెంప్ట్ అనేది బార్డర్ దగ్గరలో ఉంటుంది. అటువంటప్పుడు మినిమం మార్క్స్ వచ్చి పాస్ అవుతామా లేదా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అసలు పేపర్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎగ్జామినర్స్ చేసే పని ఏంటంటే, జనరల్గా నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను, ఎగ్జామినర్స్ అనేవాళ్ళు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక 5-6 కలిపి ఒక బ్యాచ్గా తయారవుతారు, ఒక ప్యానెల్గా ఉంటారు. ఈ 5 మెంబర్స్ కూడా ఒకే సబ్జెక్ట్ని దిద్దుతుంటారు. సో వీళ్ళకి ఒక హెడ్గా చీఫ్ ఎగ్జామినర్ ఒక ఆయన ఉంటారు. సో ఈ 5 మెంబర్స్ కూడా రోజుకి 30 పేపర్లు చెప్పని దిద్దాలి. మార్నింగ్ 15 పేపర్స్, మధ్యాహ్నం 15 పేపర్స్, 30 పేపర్సే దిద్దుతారు. సో ఈ 30 పేపర్స్ దిద్దేటప్పుడు కౌంటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది స్క్రూటినైజర్ చెక్ చేస్తారు. ఇక చీఫ్ ఎగ్జామినర్ చేసే పని ఏంటంటే, ఈ పేపర్స్ స్క్రూటినీ అలాగే పేపర్స్ కరెక్షన్ ఎలా చేశారనేది వాళ్ళు కూడా ఈ 30 పేపర్స్లోని కొన్ని పేపర్స్ని క్రాస్ చెక్ చేస్తారు. సో ఎగ్జామినర్ ఒకవేళ మీ పేపర్ని ఫెయిల్ చేసినట్టయితే ఎందుకు ఫెయిల్ అయ్యాడని క్రాస్ చెక్ చేస్తూ చీఫ్ ఎగ్జామినర్ కూడా చూసే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏ పేపర్ని క్రాస్ చెక్ చేస్తుంటారంటే, మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ మ్యాథమెటిక్స్ 75 వేసిన హైయెస్ట్ మార్క్స్ మ్యాక్సిమం వచ్చే మార్క్స్ మీద ఖచ్చితంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఆ పేపర్స్ని చెక్ చేస్తారు. ఇక దగ్గరలో బార్డర్లోకి వచ్చిన పేపర్స్ని తీసుకొచ్చి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. బార్డర్లో అంటే 21 మార్క్స్ పాస్ అంటే మీకు ఒక 18 మార్క్స్ రాసి 18 మార్క్స్ వేసి విడిచిపెట్టారు అనుకోండి, ఖచ్చితంగా 100% అటువంటి పేపర్ని క్రాస్ చెక్ చేస్తారు. ఎందువల్ల ఫెయిల్ చేశారు, దగ్గరకు వచ్చి ఎందుకు ఫెయిల్ చేశారని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ 21 మార్క్స్ పాస్ అయితే కేవలం ఒక 17 మార్క్స్ వేసి విడిచిపెట్టారు అనుకోండి, అప్పుడు చీఫ్ ఎగ్జామినర్ ఖచ్చితంగా ఆ పేపర్ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు, ఎందుకు దగ్గరలోకి వచ్చి ఫెయిల్ చేశారని. మళ్ళీ ఆయన చూసి మీకు ఎక్కడెక్కడో ఒక్కొక్క మార్క్ కానీ యాడ్ చేసి పాస్ చేశారనుకోండి, మళ్ళీ అదే పేపర్ని ఈ ఎగ్జామినర్ వాటన్నింటినీ మళ్ళీ బబ్లింగ్ అన్ని మారుస్తూ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ పేపర్ దిద్దేటటువంటి ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వీలైనంత వరకు పాస్ చేస్తే పోదా, మనకి ఎందుకు ఈ తలనొప్పి, మ్యాక్సిమం పాస్ చేసేద్దామని ఉంటుంది. బట్ అలా మైండ్ సెట్ ఉన్నా కూడా దానికి అనుకూలంగా మన పేపర్ ప్రజెంటేషన్ అక్కడ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 మార్క్సే వచ్చినప్పటికి కూడా ఆయన ఎక్కడైనా మార్క్స్ యాడ్ చేస్తూ పాస్ మార్క్ తగినట్టు ఒక 3 మార్క్స్ యాడ్ చేయడానికి తగినట్టుగా ఏదో ఒక కంటెంట్ రాసి, ఆ మ్యాటర్ పూర్తిగా రాయలేకపోయినా అక్కడక్కడ మ్యాటర్ ఏదైనా రాసి విడిచిపెడితే డెఫినెట్గా అక్కడ ఒకటి మార్క్ కలిపి 18 మార్క్స్ని 21 మార్క్స్కి తీసుకెళ్తూ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా బార్డర్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికి ఫెయిల్ చేస్తారంటే, వాళ్ళకి దగ్గరలోకి వచ్చినప్పటికి కూడా ఎగ్జామ్లో మీకు మార్క్స్ వేయడానికి కూడా అవకాశం లేకుండా, కనీసం ఎడిషనల్గా ఏమీ రాయనప్పుడు ఆయన మార్క్స్ మరి వేయడానికి అవకాశం అనేది ఉండదు. సో మీరు ఖచ్చితంగా మీరు రాసి ఉంటే మాత్రం ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ రాయలేకపోయినా ఎంతో కొంత కంటెంట్తో రాసి ఉంటే అక్కడక్కడ మార్క్స్ ఒక 2-3 మార్కుల అవకాశం ఉన్నప్పుడు కలిపి పాస్ చేయడానికే చూస్తారు. నెక్స్ట్ ఇంతే కాకుండా మీరు ఒక ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ప్రతి ఎగ్జామినర్ దిద్దినటువంటి పేపర్లో, ఆ రోజు దిద్దిన పేపర్లో ఎంతమంది పాస్ అయ్యారు కూడా నోట్ చేసుకుంటారు. అంటే ప్రతి ఎగ్జామినర్ రోజుకు 30 పేపర్లు అయితే ఈ 30 పేపర్స్లో ఎంతమంది పాస్ అయ్యారు, వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు నోట్ చేసుకుంటారు. సో ఎక్కువ ఫెయిల్ కానీ చూపించినటువంటి ఎగ్జామినర్కి డెఫినెట్గా మళ్ళీ అవసరమైతే ఆ ఎగ్జామినర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి పేపర్ని కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎగ్జామినర్స్ కూడా ఈ హెడేక్స్ ఏవి ఉండకూడదని మ్యాక్సిమం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని పాస్ చేయడానికి చూస్తారు. సో ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూడా
దగ్గర బార్డర్లో ఉండే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యే అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ఎవరు కూడా దగ్గరలో బార్డర్లో మార్క్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ టెన్షన్ అవ్వకండి. ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి కాబట్టి మీరు మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉండండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.